అందరికీ నమస్కారం. మీ ఎంబీఆర్. ఇప్పుడు ఈరోజు చెప్పుకో టాపిక్ ఏంటంటే, మనం చాలామంది వెహికల్ కొన్న వాళ్ళు ఉండరు. 2 వీలరు, లేకపోతే 4 వీలరు, 3 వీలరు, ఏదో ఒక వెహికల్ మనం కొంటాం. కొన్న తర్వాత దాన్ని జనరల్గా వాడుతూ ఉంటాం. దాని మీద సర్వీస్ సెంటర్స్ ఉంటాయి, వాటికి వెళ్తూ ఉంటాయి. తేడా వస్తే జనరల్గా మనం కొన్న తర్వాత ఏమవుతుందంటే, కొన్నాళ్ళకి ఒక్కోసారి వితిన్ ఒక 10 రోజులకు 15 రోజులకు చిన్న ఫాల్ట్ కనపడితే మనం సర్వీస్ సెంటర్కి వెళ్తాం. వాళ్ళు ఏం చేస్తారంటే, వెంటనే ఏమండి చెక్ చేసామండి, దీనికి 6 సర్వీసులు ఉన్నాయి, మొదటి సర్వీస్కే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రెండో సర్వీస్ సెట్ అయిపోతుంది అంటారు. మనం వచ్చేస్తాం, మళ్ళీ 3వ సర్వీసు, మళ్ళీ 4వ సర్వీసు అయిపోతుంది సార్, కొన్ని నలిగితే సరిపోతుంది సార్, లాంగ్ వెళ్ళండి సెట్ అయిపోతుంది అంటారు. 5వ సర్వీసు, 6వ సర్వీసు చూస్తుండగా మనకు సర్వీసులు 6 అయిపోతే ప్రాబ్లం సెట్ అవ్వదు. అప్పుడు మనం చూస్తే అందులో చిన్న ఐటమ్ ఏదో పోయిందంటారు. మనం చెక్ చేయడానికి వెళ్తే ఓకే, అప్పుడు దాని గ్యారంటీ పీరియడ్ అయిపోతుంది, వారంటీ పీరియడ్ అయిపోతుంది. మీకు అందరికీ తెలుసు, గ్యారంటీ పీరియడ్ వారంటీ పీరియడ్ అయిపోతే మనం ఖరీదు పెట్టి కొనుక్కోవాలి, సర్వీస్ ఛార్జ్ అన్నీ కట్టుకోవాలండి. సో మనకు చేస్తున్న తప్పు ఏంటంటే, వెళ్తూనే సర్వీస్ సెంటర్కి వెళ్ళి 2 సంతకాలు పెడతాం మనం. ఒక సంతకం ఏంటంటే వెహికల్ మనం వాళ్ళకి ఇస్తున్నట్టుగా, రెండో సంతకం ఏంటో తెలుసా మీకు, వెహికల్ చాలా బాగుంది, మేము చూసాం, పర్ఫెక్ట్గా ఉంది, ఎలాంటి ప్రాబ్లం లేదు, సంతకం పెట్టాం. కానీ అందులో చిన్న ఫాల్ట్ ఉంది. వాళ్ళు ఏమంటారు, చిన్న ఫాల్ట్ వేస్తే నెక్స్ట్ సర్వీస్ సరిపోతుంది అంటారు. నిజంగా కానీ సర్వీస్కి అది సెట్ అయిపోతే, ఇలా చిన్న ఫాల్ట్ ఉంటే కంపెనీ వాళ్ళు ఎన్నో రకాలు 1000 రకాలు చెక్ చేసి మనకి ఇచ్చిన వెహికల్లో వాడు అన్ని రకాలు చెక్ చేసే పెడతారు. మనకు చెక్ చేసిన ప్రాబ్లం ఉందంటే సర్వీస్లో పోదు. అది సర్వీస్లో పోస్తారు కదా, వారంటీ పీరియడ్ అయిపోతుంది. ఒక్కోసారి గుర్తుపట్టలేరు. సో ప్రాబ్లం అంటే కూడా తెలియట్లేదు సార్ మాకు అంటారు. అందుకని అక్కడున్న కుర్రాన్ని ఆ సెంటర్ను నమ్ముకుని సంతకాలు పెట్టేసి, మనకున్న వారంటీ పీరియడ్ గ్యారంటీ పీరియడ్ పోయేంత వరకు వెహికల్ని పాడు చేసుకోవద్దు. ముందు ఇమీడియట్గా సర్వీస్కి ఇస్తే, ఏదైనా ఫాల్ట్ ఉందంటే ఓకే ఉండండి, చిన్న ఫాల్ట్ సెకండ్ సర్వీస్ పోతాయి. మెకానిక్ని తక్కువ అంచనా వేయకూడదు, మన కంపెనీ వాళ్ళు తక్కువ అంచనా వేయకూడదు, వాళ్ళు అనుభవం చెప్తారు. ఆ విషయం కాగితం రాసి మనాలి, ఈ వెహికల్కి పలానా చిన్న ప్రాబ్లం ఉంది, ఈ చిన్న ప్రాబ్లం సెకండ్ సర్వీస్లో సెట్ అవుతుంది అని రాయకపోతే ఎప్పటికీ మనదే ఫాల్ట్ అవుతుంది. ₹1,00,000 పెట్టుకోనండి, 50 లక్షలు పెట్టుకోనండి, 50 కోట్లు పెట్టుకోనండి, తర్వాత నష్టపోయేది మాత్రం పూర్తిగా మనమే. ఈ విషయం కొత్త వెహికల్ కొనుక్కున్న వాళ్ళు మర్చిపోవద్దు. కొత్త వెహికల్ కొనుక్కున్న వాళ్ళందరికీ ఈ విషయం తెలియజేయండి. మీ ఎంబీఆర్. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ టు ఎవరిబడి.